నమస్కారం అండి. ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే, చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా అని అడుగుతుంటారు. సో దాని గురించి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏజ్ లిమిట్ ఉందా, ఉంటే ఏంటి, రెస్ట్రిక్షన్స్ ఏంటి, మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ ఎంత, అట్లా చేస్తే ఏం జరుగుతుంది, ఒక లైవ్ పేషెంట్ మీద చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చివరి వరకు వీడియో చూడండి. ఈ పేషెంట్కి అయితే ఏజ్ విషయం కావచ్చు, ఆ హెయిర్ ఏ విధంగా వచ్చిందన్న విషయం కావచ్చు, మీకు ఒక ఐడియా రావడానికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా అనేది చాలామంది అడిగే ప్రశ్న. యూజువల్గా అయితే ఇక్కడ మినిమం ఏజ్ వేరే, మ్యాక్సిమం ఏజ్ వేరే. చాలామంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏంటి, మినిమం ఏజ్ లిమిట్ ఏంటి అని అడుగుతారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు, ఎందుకంటే పేషెంట్ హెల్తీగా ఉంటే చాలు. సో పేషెంట్ మనకు హెల్తీగా ఉన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లంగ్స్ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అంటే మనకు బ్లడ్ ప్రెషర్ అనమాట, లేకపోతే డయాబెటీస్ కావచ్చు, అంటే షుగర్ అనమాట. ఇట్లాంటి ఏదైనా ఇష్యూస్ ఏమీ లేనప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు అండర్ కంట్రోల్లో ఉండి వాళ్ళు ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడు కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అంటే ఏంటి, ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే హ్యాపీగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఎనీ ఏజ్. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న పేషెంట్ ఏజ్ అరౌండ్ 69 years. సో ఆ విధంగా ఏజ్ లిమిట్ అయితే ఏమి లేదు, బట్ హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దీ చాలా మటుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్న విషయాన్ని మనము సర్జరీ ముందే చెక్ చేసిన తర్వాతనే సర్జరీకి తీసుకుంటే చాలా మంచిది. సో అక్కడ ఒకవేళ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, మెడిసిన్ తీసుకోవడం లేదా, అసలు వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలుసా, ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా నాకు ఎప్పుడు తెలియదు, నాకు షుగర్ లెవెల్స్ ఇంత ఉన్నాయని చెప్పేసి అంటే అన్నోన్ డయాబెటీస్, అట్లాంటి వాళ్ళకి మనం చెకప్స్ చేసిన తర్వాతనే కన్సర్న్ పర్సన్ దగ్గర, కన్సర్న్ డాక్టర్ దగ్గర మనం ఏదైనా మెడికేషన్ కన్సర్న్ తీసుకున్న తర్వాతనే చేయడం మంచిది. ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే హ్యాపీగా ఎనీ ఏజ్ మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. లిమిట్ అంటూ ఏం లేదు. సో అట్లని చెప్పేసి ఏ ఏజ్ అని అన్నప్పుడు కొద్దిమందికి చాలా ఏజ్ ఏం ఇష్యూస్ లేకున్నా కూడా చాలా ఏజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకంతా మనం జనరల్ డెబిలిటీ అంటాం. జనరల్గా వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉండవచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళకు కొంచెం కూడా స్ట్రెస్ తీసుకోలేని పరిస్థితిలో ఉండవచ్చు. అట్లా ఉంటే చేయకపోవడం మంచిది. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పేషెంట్ 70 ఏళ్ళు కావచ్చు, 75 ఏళ్ళు కావచ్చు, ఆయనకైనా వాకింగ్ చేసుకోగలుగుతున్నాడా, ఆయనకైనా హెల్తీగా ఉన్నాడా, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవా, అలాంటప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. లేకపోతే తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది కరస్పాండింగ్ డాక్టర్ దగ్గర మనం కన్సల్ట్ తీసుకున్న తర్వాతనే మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. ఇంకొద్దిమంది అడిగే ప్రశ్న ఏంటంటే, మినిమం ఏజ్ ఎంత? ఎందుకంటే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ అందరికీ చాలా మందికి హెయిర్ ఫాల్ అయ్యింది. మినిమం ఏజ్ ఎంత ఉండాలని అడుగుతుంటారు. మామూలుగా అయితే 25 years అని చెప్తాము. ఎందుకంటే 22 to 26, 27 years వరకు విగరస్గా హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా మంది మినాక్సిల్ వాడతారు, అది వాడతారు, ఇది వాడినాను సార్, అయినా హెయిర్ ఫాల్ ఆగడంలే అంటారు. మినాక్సిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయిందని కూడా అంటారు. అది నిజం కాదు. ఇంకా ఎందుకు అలా జరుగుతుందంటే, మనకు విగరస్గా హెయిర్ ఫాల్ ఉంటుంది ఆ ఏజ్లో. అప్పుడు ఏం వాడినా హెయిర్ ఫాల్ మనకు అసలు ఆల్మోస్ట్ తగ్గుతుంది కానీ కంప్లీట్గా ఆగదు. అందువల్ల 25 years అని చెప్పేటప్పుడు కొద్దిగా హెయిర్ ఫాల్ తగ్గుతుందనే ఉద్దేశంతో 25 years అని చెప్తాము. రెండవది, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఏదైనా జాబ్ ఓరియంటేషన్ కావచ్చు, పర్సనల్ ఓరియంటేషన్ కావచ్చు, అందువల్ల 25 years అలవాటు చేసుకోవడం మంచిది. ఒకవేళ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి 22, 23 years చేసినప్పుడు, మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మనం ఏదో 2000, 3000 గ్రాఫ్ట్స్ మాత్రం పెట్టిన తర్వాత వితిన్ 1 yearలో హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది అనుకోండి, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్లాప్ అయిపోతుంది. అందువల్ల ఫెయిల్ అయిపోతుంది అప్పుడు. అందువల్ల 25 years వరకు వెయిట్ చేయడం అన్నది ఒక మంచి ఉద్దేశం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు 23 years వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, సో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏం జరుగుతుందంటే,
నెక్స్ట్ సెషన్ వాళ్ళకి విత్ ఇన్ 1 ఇయర్లోనూ 1.5 ఇయర్లోనూ అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ సెషన్లో రాంగ్ ఎయిర్ లైన్ ప్లేస్మెంట్ తీసుకోవడం కావచ్చు, ఓవర్ హార్వెస్టేషన్ చేయడం కావచ్చు, దానివల్ల ఫ్యూచర్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేం. అందులో పేషెంట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ రెస్పాన్సిబిలిటీ వచ్చే ఏజ్ 25 తర్వాత చేసుకుంటే మంచిది. కొన్ని ఎక్సెప్షన్స్, సపోజ్ కొద్దిమందికి 22 ఇయర్స్ కంప్లీట్గా బాల్డ్ అయిపోయి ఉంటుంది, క్లాస్ 5 క్లాస్ 6 బాల్డ్నెస్ అంటారు. అటువంటి వాళ్ళకి ఇంక మనం ఏజ్ చూడాల్సిన పనిలే. అప్పుడు 22 కానీ 23 కానీ 24 కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే హెయిర్ ఫాల్ అంతా అయిపోయి ఉంటుంది, ఫర్దర్ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఏముండదు, ఓన్లీ బ్యాక్ సైడ్ ఆండ్రోజెనిక్ రెసిస్టెంట్ హెయిర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 22 అయినా 21 అయినా మనం చేసుకోక తప్పదు, అదొక ఎక్సెప్షన్. సో అందువల్ల యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు లేకపోతే మోర్ ఏజ్ ఉన్న వాళ్ళు మీరు కన్సల్టేషన్లో మీ సర్జన్ కలిసి మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, పర్సనల్ గోల్స్ ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీ కేసు సూటబుల్లా కాదని తెలుసుకున్నాకనే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం మంచిది. ఈ పేషెంట్ ఏజ్ 69 ఇయర్స్. ఆయన వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిజ్ మోటివేషన్ టు గెట్ ఇట్ అండ్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఆయన 69 ఇయర్స్లో ఈ మధ్య కాలంలో చాలా మంది నేను 65, 67, 69, 70 ఇయర్స్ వాళ్ళు కూడా చేశాను ట్రాన్స్ప్లాంటేషన్. లాస్ట్ బిఫోర్ వీక్ కూడా ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఆయన చేశాము. ఈయన చాలా హెల్తీగా ఉన్నాడు. ఆయన మోటివేషన్ కూడా చేసుకోవాలని. యాక్చువల్గా అయితే మంచి ఏజ్ కాదు, కానీ వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ వాళ్ళకి ఫ్రంట్ నుంచి చూసిన వెంటనే కొంచెం చాలా మంచి లుక్ కనపడితే చాలు. హెడ్ ఫుల్ ఆఫ్ హెయిర్ నాకేం అవసరం లేదు, చూసిన వెంటనే అట్లీస్ట్ డీసెంట్ ఎనఫ్, ఆ ఫోటోలు కావచ్చు, ఫస్ట్ ఇంప్రెషన్ కావచ్చు, బాగుంటే చాలు అన్నాడు. అండ్ ఈజ్ మోటివేటెడ్, ఆయనకి మోటివేషన్ ఉంది చేసుకోవాలన్న ఉద్దేశం. చూస్తే ఆయనకి బ్యాక్ సైడ్ డోనర్ చాలా తక్కువ ఉంది. మామూలుగా అయితే ఆ డోనర్లో మనం ఎక్కువ గ్రాఫ్లు కూడా తెలియము, కానీ ఆయనకున్న మోటివేషన్ కావచ్చు, ఆయనకున్న కైండ్ ఆఫ్ అంటే ఎక్స్పెక్టేషన్స్, గోల్స్ ఏంటంటే ముందర ఎక్కువ మనకేం హెయిర్ అక్కర్లా, ముందర హెయిర్ లైన్లో మిడ్ స్కాల్ప్, ఫ్రంటల్ మిడ్ స్కాల్ప్ నాకు కొద్దిగా హెయిర్ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఆయన ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. హెల్తీ పేషెంట్, ఉన్న బ్యాక్ సైడ్ డోనర్ తక్కువ ఉన్న కూడా క్వాలిటీ డోనర్ ఉంది. ఆ బ్లెండింగ్ నేచర్ ఆఫ్ ద హెయిర్ టెక్స్చర్ కూడా బాగుంది. సో ఉన్న హెయిర్ తక్కువ ఉన్న మనకు క్వాలిటీ ఉన్న హెయిర్ బాగుంది. సో క్వాంటిటీ తక్కువ ఉంది, క్వాలిటీ బాగుంది. అందువల్ల ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్లాన్ చేసే ముందు ఏం చేసామంటే ప్రయారిటీ ఆయన చెప్పినట్టుగా ఆయన వ్యూస్ ప్రకారం ప్లస్ మన సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏంటంటే ఫ్రంట్ బాగుండాలి. సో యాక్చువల్గా ఈ కేసులో మన ఫ్రంట్ మిడ్ స్కాల్ప్ క్రౌన్ చేయడం అనేది సాధ్యం కాదు. అయితే ఫ్రంట్ బాగుండాలి కాబట్టి ఫ్రంట్ ఎక్కువ డెన్సిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ నుంచి బ్యాక్కి మనం ఫేడ్ అవుట్ చేసాం. ఫ్రంట్ నుంచి బ్యాక్కి మనం ఫేడ్ అవుట్ చేసాము అంటే ఫ్రంట్లో ఎక్కువ డెన్సిటీ ఇచ్చి పోను తగ్గించుకుంటూ వెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఫ్యూచర్లో. అదే కాకుండా ఆ ఏజ్ వాళ్ళకి హెయిర్ లైన్ మనం కిందికి తీసుకురావాల్సిన అవసరం లేదు, హెయిర్ లైన్ పైన పెట్టుకుంటాం. సో ఇదొకటి. కొంచెం సైజ్ ఆఫ్ ద స్కాల్ప్ కూడా మరీ పెద్దగా లేదు, మీడియం సైజ్. ఇన్ని రీజన్స్ వల్ల మనం ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని 8 months తర్వాత ఆయనకు మనం 8 months ఏం చేసామంటే ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు ఫ్యూ మల్టీవైటమిన్స్ ఇచ్చాము, మినాక్సిల్ కూడా ఇచ్చాము డైలీ 2 తర్వాత ఈ పిఆర్పీలు ఇచ్చాం. ఆల్మోస్ట్ 6 sessions ఆఫ్ పిఆర్పీలు కూడా ఇచ్చాం. ఎందుకంటే క్రౌన్ ఏరియాలో కొద్దిగా వచ్చినప్పుడు బెటర్ అనే ఉద్దేశంలో. సో ఈ పిఆర్పీల వల్ల మనకు కొద్దిగా డెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది క్రౌన్ ఏరియాలో, ఎస్పెషల్లీ వెనక భాగంలో. సో ఆయనకు రిజల్ట్స్ చూస్తే మీరు ఎక్సలెంట్ అవుట్కమ్ ఫర్ ఫొటోస్ కావచ్చు, రియలిస్టిక్ వేలో, వెరీ న్యాచురల్గా. సో ఆయన రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది. సో సైడ్ వ్యూ కావచ్చు, బోత్ రైట్ ఆర్ లెఫ్ట్, ఫ్రంట్ కావచ్చు, ఈవెన్ టాప్ వ్యూ, బ్యాక్ వ్యూ కూడా చూస్తే చాలా గుడ్ డెన్సిటీ అయితే మనకు అచీవ్ అయ్యింది. వెరీ హ్యాపీ, పేషెంట్ కూడా చాలా హ్యాపీ. ఆయనకు మనము ఇంకో సెషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇటువంటి కేసెస్లో మనము ఆ ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. ఆయనకి 69 years ఏజ్, చాలా హెల్తీగా ఉన్నారు, ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. సో మనం అయితే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పిఆర్పీలు కూడా 6 sessions ఇచ్చాము. ఫైనల్గా రిజల్ట్స్ మాత్రం సూపర్గా వచ్చింది. సో అంత డెన్సిటీ, అంత న్యాచురల్నెస్ అనేది యాక్చువల్గా అన్బిలీవబుల్. చాలా మంచి కేసు చేయడానికి కానీ చూపించడానికి కానీ. ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ మనకు 8 months పట్టింది. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ మామూలుగా 69-70 years ఉన్న వాళ్ళు ఎవ్రీడే మనకు రారు, ఎప్పుడో once in 3 months, once in 6 months వాళ్ళు మనకి వస్తుంటారు. కాబట్టి ఈ వీడియో చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇటువంటి పేషెంట్స్కి ఏ విధంగా వస్తుంది, చాలామంది చేయించుకున్నారు, వీడియో ఇవ్వడానికి ముందుకు రారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ పేషెంట్ ఆల్సో. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ అవుట్కమ్. కన్క్లూజన్ ఏంటంటే ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు, కాకపోతే హెల్తీగా ఉండాలనేది ఇది ఒక మాటలో చెప్పలేము. హెల్తీగా ఉన్నాడా లేదా అని ఒక మాటలో చెప్పలేము. ఆ హెల్తీగా ఉన్నప్పుడు ఉన్నాడా లేదా అంటే మినిమం బేసిక్ హెల్త్ చెకప్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. హార్ట్ సంబంధించి కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అట్లా పేషెంట్ హెల్తీగా ఉంటే
ఏజ్ లిమిట్ అయితే యాజ్ ఆఫ్ నౌ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే ఏం లేదు. మినిమం ఏజ్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 25 అబౌవ్ బెటర్. ఒకవేళ ముందే అన్ని హెయిర్ పోయింటే 21, 22, 23 కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ పెరిగినంత మాత్రాన హెయిర్ మనకు సరిగా రాదు అనుకోవడం ఒక అపోహ. చాలా మంది ఏజ్ ఎక్కువైంది 45 ఇయర్స్ తర్వాత చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ వస్తుందా అని అడుగుతారు. సో అటువంటి చాలా మంది అడిగారు నన్ను. 45 ఇయర్స్ అనేది ఏం ఓల్డ్ కాదు, 45, 50 అనేది. అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏజ్ లిమిట్, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు అని చెప్పడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిద్దామనే ఉద్దేశంలో నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో దీనిపైన మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నప్పుడు మీ కేసుని కన్సల్టేషన్లో డిస్కస్ చేసి మీరు, ఎందుకంటే మెడికల్ కండిషన్స్ చాలా ఉన్నాయి, ఎందుకు కాంట్రా ఇండికేషన్స్, ఎందుకు మనం ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అని చెప్పడానికి చాలా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం వీడియోలో చెప్పడానికి కవర్ చేయడానికి కుదరదు. కాబట్టి మీ పర్సనల్ కన్సల్టేషన్లో అవన్నీ డిస్కస్ చేసి మీరు మీ సర్జన్ గారితో కన్సల్ట్ తీసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.